నమస్కారం. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు కొత్త స్లోగన్ మొదలుపెట్టారు. అదేంటంటే కొంచెం వినటానికే మనకే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. జగన్ను చూసి మీరు నాకు ఓటేయటం మానేమాకండి, జగన్ని పక్కన పెట్టి నా ముఖం చూసి ఓటేయండి అని అడుగుతున్నారు. నమ్మకం కలగట్లేదా? ఇట్లా వైసీపీ ఎమ్మెల్యేలు అడుగుతున్నారంటే ఖచ్చితంగా ఇదే అడుగుతున్నారు. విజయనగరం ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి ఉన్నాడు. ఆయన డిప్యూటీ స్పీకర్గా ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాడు. ఆయన అడుగుతున్నాడు, మీరు జగన్ని చూసి మీరు ఏదో అనుకోమాకండి, నన్ను చూసి ఓటేయండి, నేను మీకు చాలా పనులు చేసి పెట్టాను, అందువల్ల జగన్ మీద కోపంతో నాకు ఓటేయటం మానేస్తారేమో. లేదు లేదు, నా మొహం చూసి ఈసారికి ఓటేయండి అని అడుగుతున్నాడు. ఇట్లా ఒక కొలగట్ల వీరభద్రస్వామి ఒక్కడే కాదు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. చాలామంది ఇప్పుడు ఈ ట్రెండ్లోకి వచ్చారు. అంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, దాని నుంచి ఎలా బయటపడాలా అని వైసీపీ నాయకులందరూ కూడా మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ వ్యతిరేకత నుంచి తప్పుకోవాలంటే ఏం చేయాలి అంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమో ఈ మొత్తం ఎమ్మెల్యేలు తప్పు చేశారు, ఎమ్మెల్యేలందరినీ మార్చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. ఎమ్మెల్యేలు ఏం చెప్తారంటే, లేదు లేదు, జగన్మోహన్ చూసి మా మీద కోపం తెచ్చుకోమాకండి, మాకైతే ఓటేయండి అని వీళ్ళు చెప్తారు. అంటే ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టరు చాలా తీవ్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ గెలవటం మీద వైసీపీ ఈ విధమైన కసరత్తులు చేస్తున్నది. మనం చూసాము, సింగనమల ఎమ్మెల్యే పద్మావతి 5 సంవత్సరాలు ఎప్పటి నుంచి చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నానండి, నేను చాలాసార్లు అడిగానండి, మాకు నీళ్ళు ఇవ్వమని చెప్పి, జగన్మోహన్ రెడ్డి నీళ్ళు ఇవ్వట్లేదండి, నేనేం చేస్తానండి అంటున్నాం. అంటే 5 సంవత్సరాలు వెయిట్ చేయాలా ఈ విషయం చెప్పడానికి? 2వ సంవత్సరంలోనూ 3వ సంవత్సరంలోనూ తెలిసిపోయిందిగా, జగన్మోహన్ రెడ్డి నిధులు ఇవ్వట్లేదు, నువ్వు ప్రజలకి నీళ్ళు ఇవ్వలేకపోతున్నావు. ముందర ఎందుకు చెప్పలే? ఇప్పుడు 5 సంవత్సరాల కాల పరిమితి అయిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారు. అంటే ఏంటి అంటే, ఒకళ్ళ వ్యతిరేకత ఒకళ్ళు తోసేసుకొని పక్కన మేము క్లీన్ ఇమేజ్ అని రావాలి, మళ్ళీ ప్రజల్ని మోసం చేయాలి, మళ్ళీ మేము గెలవాలి అన్న తాపత్రయం. అంతకుముందు నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజు ఆయన వైసీపీ మీద తిరుగుబాటు చేసినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి మనుషులందరూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేశారు. జగన్ ఫోటో పెట్టుకొని గెలిచావు, నువ్వు జగన్ ఫోటో పెట్టుకొని గెలిచి ఇప్పుడు నువ్వు పార్టీని ధిక్కరించావు, రాజీనామా చేయి అని అడిగారు. ఇప్పుడు వైసీపీ లీడర్లు జగన్ ఫోటో చూసి కాదు, మమ్మల్ని చూసి ఓటేయమని అడిగే పరిస్థితికి వచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఈ 5 ఏళ్లలో జరిగిన పరిణామం, తేడా అది. జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని గెలిచావని చెప్పే పొజిషన్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఫోటో చూడమాకండి, నా ఫోటో చూసి ఓటేయండి అని అడిగే పరిస్థితికి వైసీపీ నాయకులు చేరుకున్నారు. చూద్దాం ఎవరి ఫోటో చూసి ఓటేస్తారో. జగన్మోహన్ రెడ్డి ఫోటోని దాచిపెట్టేసి ఎమ్మెల్యేలు మళ్ళీ గెలుస్తారు, మళ్ళీ వీళ్ళు గెలిచిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుంటారు కదా, అదేం లాజిక్కో తెలీదు. అంటే ఇటువంటి లాజిక్లు పెట్టి ఆయన ఫోటో చూసి ఓటేయద్దని ఈయన ఫోటో చూసి ఓటేయద్దని ఆయన, ఈ విధంగా ఒక రాజకీయ క్రీడ మాత్రం అక్కడ నడుస్తున్నది. రాష్ట్ర ప్రజలు త్వరలోనే నిర్ణయం తీసుకోవాలి. ఇంకో 2-3 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ కొత్త పోకడలని కూడా ప్రజలందరూ నిశితంగా గమనించాలి. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.